డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని ఇవి. కంప్లీట్ ఒక 10 ఫంక్షన్స్ అండ్ 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎక్సెల్ టు క్రియేట్ యువర్ డేటాబేస్ పర్ఫెక్ట్లీ వీఆర్ డిస్కసింగ్. ఓకే, ఫస్ట్ let us discuss about auto filling the dates in Excel. Next, how to create the dynamic calendar, how to use the switch formula. ఈ స్విచ్ ఫార్ములా కానీ డైనమిక్ క్యాలెండర్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ అన్ని కూడా నీట్ గా ఇస్తాను, యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, హౌ టు సమ్మరైజ్ ద డేటా, సమ్మరైజింగ్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్, ఆటోమేటిక్ టోటల్ ఫర్ ద రోస్ అండ్ కాలమ్స్. జనరల్ గా మనము టోటల్ చేస్తాము రోస్ కి కాలమ్స్ కి, కానీ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. Instead of that, with one simple trick, we can automatically get the total. Okay. Next, how to calculate the sales between 2 days, setting the scroll bars. Okay. Translating the language. మన డేటాబేస్ ఇంగ్లీష్ లో ఎనీ లాంగ్వేజ్ లో కున్నా వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఎనీ అనదర్ లాంగ్వేజ్. అది కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ వి సెట్ ద బార్ కోడ్స్. అండ్ ఫైనల్లీ టుడే ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ ద ఎఫెక్టివ్ సర్చ్ బార్ ఫర్ ద డేటా. జనరల్ గా డేటాని క్లిక్ చేసేసి మనం ఒక డేటాలో ఒక ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేసామంటే రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ నేమ్స్ మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో వి క్రియేట్ ద సర్చ్ బార్స్ ఫర్ ద డేటా. ఎంటైర్ థింగ్ విత్ ద ఫార్ములాస్ అండ్ విత్ ద కాన్సెప్ట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. సో క్లాస్ ని లాస్ట్ వరకు చూసి ఈ ఫార్ములాస్ అన్ని కూడా నేర్చుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. లో డేట్ మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా ఒక చిన్న ట్రిక్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా డే అంతా ఎంటర్ చేసుకోండి. సో నేను డే అంతా రాశాను, సండే, మండే, ట్యూస్డే, ఫ్రైడే రాశాను, సాటర్డే, సండే హాలిడే. సో అక్కడ మనకి డేట్స్ రాకూడదు. ఓకే, నౌ ఫస్ట్ డేట్ మనమే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ డేట్ నేను ఇలా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ డేట్ ని నెక్స్ట్ ప్రెస్ 1 షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ వల్ల మనకి సిరీస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ షార్ట్ కట్ నాట్ ఫర్ డేట్స్, దేనికైనా సరే ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ మనం క్రియేట్ చేయాలి అని ఉంటే ఇదే షార్ట్ కట్ యూస్ చేయాలి. ఫస్ట్ ఆల్ట్ హెచ్, నెక్స్ట్ FIS, దెన్ మనకి సిరీస్ ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకే, సో ఈ సిరీస్ ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది నెక్స్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ మనం డేటా అంతా కాలమ్స్ లో పెడుతున్నాం కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలమ్స్ లో డేట్ తీసుకోండి. టైప్ లో డేట్ యూనిట్ వీక్ డే, బికాస్ మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ వీక్ డే చేస్తున్నాం కాబట్టి వీక్ డే సెలెక్ట్ చేసుకుంటాం. స్టెప్ వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది. స్టాప్ వాల్యూ మనమే ఎంటర్ చేయాలి. స్టాప్ వాల్యూ ఎండ్ ఆఫ్ ద మంత్ ఎంటర్ చేయండి. సపోజ్ మై ఎండ్ ఆఫ్ ద మంత్ 31/03/2025 ఇలా ఎంటర్ చేస్తున్నాం. ఓకే, అండ్ సింప్లీ ఓకే ప్రెస్ చేస్తాం. సి, అన్ని డేట్స్ ఇట్లా మనకి ఆటోమేటిక్ గా వస్తాయి. సో డేటా బేసెస్ లో డేట్స్ ఎంటర్ చేయడానికి ఈ చిన్న ట్రిక్ యూస్ చేయండి. ఓకే, నో లెట్ us learn how to create a dynamic calendar in Excel. ఓకే, సో డైనమిక్ క్యాలెండర్ క్రియేట్ చేయడం కోసం నేర్చుకుందాం. ఫస్ట్ హియర్ మంత్ అని ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ మంత్ మనం డేటా వాలిడేషన్ యూస్ చేస్తాము. సో సింపుల్ గా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో సింప్లీ మేక్ ఇట్ సమ్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. డైనమిక్ వ్యూ తీసుకురావడం కోసం ఇది చేస్తున్నాను అంతే. సో డైనమిక్ గా క్రియేట్ చేద్దాం అండ్ ఇంక్రీజ్ హియర్. నౌ క్రియేట్ ద డేటా వాలిడేషన్ లిస్ట్. సో ఒకసారి ఇక్కడ రాయంటే జనవరి అని రాసేసి సింపుల్లీ డ్రాగ్ డౌన్. సో ఏప్రిల్, మార్చ్, అప్ టు నవంబర్ అండ్ డిసెంబర్. ఓకే, నౌ సెలెక్ట్ హియర్, గో ఫర్ డేటా and data validation. In data validation, list, go for list and create the source. So source లో సింప్లీ ఈ మంత్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకునేసేయండి అప్ టు డిసెంబర్ అండ్ సే ఓకే. ఓకే, సో దట్ హియర్ we will get all the months. Okay, now one year up from the starting year, wherever whatever year you want you can create that one. So years కోసం కూడా సింపుల్లీ 19 or 2000. ఓకే, 2000 and 2001 అని క్రియేట్ చేసి సింప్లీ ఐ విల్ మేక్ వన్ సిరీస్, ఒక సిరీస్ జనరేట్ చేస్తాను. సో దట్ వి కెన్ క్రియేట్ వన్ లిస్ట్ ఆల్సో హియర్. ఇక్కడ లిస్ట్ కోసం కొంచెం సిరీస్ జనరేట్ చేసుకుందాం ఇలాగా. సమ్ 2060 వరకు.
అప్ టు వాట్ ఎవర్ మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నౌ హియర్ సింప్లీ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఇయర్. సేమ్ కాన్సెప్ట్, చిన్న మోడిఫికేషన్స్, ఓకే, సో దట్ ఇట్ లుక్స్ వెరీ డైనమికల్లీ. నౌ క్రియేట్ ద లిస్ట్ ఫర్ దిస్ వన్. లిస్ట్ క్రియేట్ చేయండి దీనికి కూడా. గో ఫర్ డేటా, డేటా వాలిడేషన్ అండ్ క్రియేట్ ద లిస్ట్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇయర్స్ క్రియేట్ చేద్దాం. అది ఎవ్రీ టైం మీరు ఇలా జనరేట్ చేయకపోతే కామా పెట్టుకొని రాయాల్సి వస్తుంది ప్రతి ఇయర్. సో లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి while creating the list, this is the best process. Okay, and say okay. So that here we got all the years. Here we got all the months. Now let us create the dynamic calendar. We can remove this one. ఇప్పుడు అవసరం లేదు మనకి ఇవి. We can remove this one. So delete. Okay. Now we are creating the dynamic calendar. So generally dynamic calendar కి మనకి ఏమవుతుంది, ఎన్ని rows ఉంటాయి? We need 6 rows and 7 columns కదా. So ఆ 6 rows and 7 columns ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. సో 1 2 3 4 5 6 దట్ ఈస్ వీక్. ఓకే, 3 4 5 6 7 అండ్ మేక్ ఇట్ యాజ్ ఆల్ బార్డర్స్. ఒక ఆల్ బార్డర్స్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆ డేట్స్ జనరేట్ అవుతాయి. ఓకే, సో 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 7 అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు ఫార్ములా రాస్తే అర్థమవుతుంది. ఓకే, నౌ హియర్ ఓన్లీ సెలెక్ట్ ద ఫస్ట్ సెల్. ఫస్ట్ సెల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ సెల్ లో ఒకటి ఫార్ములా రాద్దాం. నౌ ద ఫార్ములా is equal to sequence. Again I will give that formula to you. So sequence, now bracket start చేసి ఫస్ట్ sequence formula is rows and columns first. అందుకే 6 rows and 7 columns. So we have selected here 6 rows and 7 columns. That's why 6, 7. అందుకు 6, 7 రాస్తాం. Comma. Now date value. Date value is another function. Bracket start. డేట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మనం మంత్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ మంత్ నుంచి డేట్ వాల్యూ రావాలి. అండ్ ప్రెస్ సమ్ F4 సో దట్ ద కీ విల్ బి లాక్డ్. ఓకే, నెక్స్ట్ కామా ఇయర్. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ ఇయర్ మనకి రావాలి. ప్రెస్ F4. ఓకే, నౌ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మైనస్ వీక్ డే. అందులో నుంచి వీక్ డే మైనస్ చేయాలి. దట్స్ వై వీక్ డే. నౌ బ్రాకెట్ స్టార్ట్. అగైన్ డేట్ వాల్యూ. Okay, next select that month, press F4 to lock the cells and symbol use cheyandi. Next press the year, ఏ ఇయర్ తీసుకుంటున్నాం అది, and press F4. Okay, now bracket close, +1 ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ +1 అండ్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో +1 రాసి ఒకసారి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ వాల్యూస్ ఇస్తుంది. ఓకే, నౌ సెలెక్ట్ ద సెల్స్. ఎంటైర్ థింగ్ సెలెక్ట్ చేసేసుకోండి. గో ఫర్ కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే మనకి ఫార్మాట్ సెల్స్ వస్తుంది. ఓకే, సో ఫార్మాట్ సెల్స్ లో కస్టమ్, ఇక్కడ కస్టమ్ వచ్చి జనరల్ ఉంటుంది కదా, ఈ జనరల్ దగ్గరికి వచ్చి రిమూవ్ ఇట్ and simply type as date. D and type చేయండి and press OK. Then it will convert entire as a dates లాగా కన్వర్ట్ అవుతుంది. Now observe, suppose ఇది ఫిబ్రవరి డేట్ కదా, క్లిక్ చేసుకోండి. If you want August date చేంజ్ అవుతుంది. Suppose if you want to change the year, మీరు ఇయర్ చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా ఆ ఇయర్ వచ్చేస్తుంది. ఓకే, 2022 and simply press enter. It will convert into 2022 August. Like this, we can create the dynamic calendar for our Excel sheet. Okay. Now, next concept is, suppose general department IDs or employee IDs, student తీసుకుంటే student hall ticket numbers, everything will be fixed. Okay. So, నేను ఎప్పుడు 101 ఎంటర్ చేసినా నాకు మేనేజర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఆటోమేటిక్ గా రావాలి.
102 ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా క్లర్క్స్ అని రావాలి. సో ఇది మనం జనరేట్ చేయాలి కదా. సో ఇలా రాస్తున్నప్పుడు ఎవ్రీ టైం ఏంటి, సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 101 రాస్తే అగైన్ ఐ హావ్ టు రైట్ లైక్ మేనేజర్ కదా. మళ్ళీ నేను ఇప్పుడు సపోజ్ 104 రాస్తే అగైన్ ఐ హావ్ టు రైట్ లైక్ అసోసియేట్స్ కదా. సో ఇది మాన్యువల్ గా ఎంటర్ చేసేటప్పుడు మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. మనము మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నప్పుడు 104 అనేది మళ్ళీ మేబీ అడ్మిన్ అంటే ఇలా మిస్ మ్యాచ్ కావచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇలా ఎంటర్ చేయకోకుండా, ఓకే నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా డిపార్ట్మెంట్ నేమ్ రావాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నేమ్ సెల్ లో ఈ ఫార్ములా రాయాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు స్విచ్ ఫార్ములా వీఆర్ యూజింగ్ బ్రాకెట్ స్టార్ట్. ఎక్కడ వాల్యూ ఎంటర్ చేస్తాం, మనం డిపార్ట్మెంట్ ఐడిలో వాల్యూ ఎంటర్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ దట్ సెల్. ఓకే, నౌ కామా, నౌ లెట్ us రైట్ 101. 101 అయితే అవర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ మేనేజర్, సో మేనేజర్. నెక్స్ట్ కామా 102. ఓకే, సపోజ్ అవర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ క్లర్క్ కదా. నెక్స్ట్ 103 కామా, నౌ అవర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ అసోసియేట్. ఇలా మనము ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, అసోసియేట్స్ డన్. కామా సపోజ్ 104, then our department name will be suppose admins. Like this we can create the entire department IDs. Done. Now bracket close. Okay. See, నేను ఇక్కడ 101 ఎంటర్ చేస్తే ఆటోమేటికల్ మేనేజర్ అని వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేస్తారు కదా. 102 లైక్ దట్. మొత్తం ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేసేసుకోండి మీరు. సింప్లీ హియర్ డ్రాగ్ ద ఫార్ములా, then automatically our department names can be entered. ఈ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్రాసెస్, ఎక్కడైనా సరే ఇలా యూనిక్ గా ఉంది మన డేటాబేస్ అంటే ఆ డేటాబేస్ లో మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని ఫార్ములాస్ మీకు చాలా పెద్దవే కదా. ఒక సింపుల్ ఫార్ములా బట్ వెరీ యూస్ఫుల్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ టైమ్స్ మనకి టోటల్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఇక్కడ టోటల్ చేయాలి, ఇప్పుడు ఇలా టోటల్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు నేను ఇది H3 ప్లస్ I3 అదర్వైజ్ సమ్ ఫంక్షన్ ఇలా యూజ్ చేస్తాం. ఓకే, అగైన్ మరి బాటమ్ లో మరి బాటమ్ టోటల్స్ కూడా చేయాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ లైక్ సమ్ అని చెప్పేసి ఈ రేంజ్ అంతా కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఇలా సెలెక్ట్ చేయకోకుండా మీకు ఒక ఈజీ మెథడ్, ఆ మెథడ్ లో ఏంటి అంటే బోత్ హారిజెంటల్ గా వర్టికల్ గా రెండు టోటల్స్ ఒకటేసారి వచ్చేటట్టు మీకు ఒక చిన్న సింపుల్ ఫార్ములా చెప్తాను. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ ద రేంజ్ అంటే ఆ డేటా అంతా ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసేయండి ఇలాగా. అదర్వైజ్ యూ కెన్ ప్రెస్ లైక్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఓకే, వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సింప్లీ ప్రెస్ ఆల్ట్ ఈక్వల్స్. ఓకే, డేటా సెలెక్షన్ లో ఉండాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆల్ట్ ఈక్వల్స్ ప్రెస్ చేయండి, లేకపోతే అది రాదు. సో సెలెక్ట్ చేసుకొని డేటా ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ టోటల్ వచ్చేస్తుంది. అగైన్ ఇప్పుడు నేను సింగిల్ రో సెలెక్ట్ చేశాను, ఐ మీన్ సింగిల్ కాలమ్ సెలెక్ట్ చేశాను కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ హారిజెంటల్ గా వర్టికల్ గా వచ్చేటట్టు చూద్దాం. సెలెక్ట్ ద డేటా అండ్ ప్రెస్ ఆల్ట్ ఈక్వల్స్. సి హారిజెంటల్ డేటా వచ్చేసింది, అట్ ద సేమ్ టైం మీకు వర్టికల్ డేటా కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా సింపుల్ ఫార్ములా, కానీ ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మెనీ టోటల్స్ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. అందుకే మీకు ఈ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నౌ లెట్ us లెర్న్ వన్ మోర్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ఏంటి అంటే సపోజ్ నాకు ఇక్కడ ఒక సేల్స్ రికార్డ్ అంటే సేల్స్ డేటాబేస్ ఉంది. ఈ సేల్స్ డేటాబేస్ లో ఫ్రమ్ ద డేట్ 1/2/2021 నుంచి 1/9/2021 వరకు నా సేల్స్ అమౌంట్ ఎంత వచ్చిందో నేను చెక్ చేయాలి. సో బిట్వీన్ ద డేట్స్ హౌ మచ్ అమౌంట్ యూ బ్రాట్, నాట్ ఓన్లీ అమౌంట్, క్వాంటిటీ ఉంటే క్వాంటిటీ, ఎక్కడైనా సరే ఈ కాన్సెప్ట్ వాడచ్చు. నో వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈస్ ఫైండ్ అవుట్ ద టోటల్స్. ఓకే, ఫైండ్ అవుట్ ద సమ్ ఆర్ ఫైండ్ అవుట్ ద ఎంటైర్ అమౌంట్ బిట్వీన్ 2 dates. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ బిట్వీన్ 2 days. 2 dates. నేను ఇక్కడ తీసుకుంటున్న డేట్స్ అండ్ ద ప్రైస్ క్యాల్కులేషన్ బిట్వీన్ దట్. ఓకే, నౌ సీ ద ఫార్ములా ఎలా రాస్తామో చూద్దాం. సింపుల్ గా ఒక చిన్నగా ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను, లైక్ ఫ్రమ్
సేల్స్ అని చెప్పేసి ఆ డేటాబేస్ చూపించడానికి క్లియర్ గా నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఓకే, క్రియేట్ చేసుకుంటే సో దట్ ఈ డేట్స్ మధ్యలో సేల్స్ ఎంత వచ్చిందో అమౌంట్ అది మనకి ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది. డన్. నౌ సి ఇస్ ఈక్వల్ టు సమ్. ఓకే, సమ్ ఇఫ్స్. నౌ బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే సేల్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెలెక్ట్ ద ఎంటైర్ సేల్స్ సెల్. ఆ సేల్స్ సెల్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి బికాస్ ఆ సేల్సే మనం టోటల్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ కామా. ఆఫ్టర్ దట్ డేట్స్ కదా, ఆన్ ద బేసిస్ ఆఫ్ డేట్స్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. నౌ సెలెక్ట్ ఆల్ ద డేట్స్. ఓకే, ఆ డేట్స్ కాలం సెలెక్ట్ చేయండి. హౌ ఎవర్ ద డేట్స్ ఎలాగనే ఉండివ్వండి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఐ మీన్ ఆర్డర్, ఇన్ ఆర్డర్, వాట్ ఎవర్, నో ప్రాబ్లం. ఓకే, నౌ కామా. నౌ ఇన్ డబుల్ కొటేషన్ రైట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఆ సింబల్ రాసుకోవాలి. నౌ డబుల్ కొటేషన్ క్లోజ్ అండ్ సింబల్ యూజ్ చేస్తున్నాం. బీ కేర్ఫుల్, ఇక్కడ నేను కామా ఏది యూజ్ చేయలేదు. సింపుల్ గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సింబల్ బికాస్ ఆ డేట్స్ కి ఈక్వల్ గా కావాలి. ఓకే, నౌ ఏ డేట్స్ కి ఈక్వల్ గా కావాలి? ఫ్రమ్ స్టార్టింగ్ డేట్. హియర్ ఐఎమ్ సెలెక్టెడ్ ద స్టార్టింగ్ డేట్. సో మనం తీసుకుంటున్న డేట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ డేట్, అది కౌంట్ చేయాలి. దట్స్ వై అది రాసుకుంటున్నాం. Greater than or equals to the starting date. Now, comma. Now, dates. Entire dates ఇంకొకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అగైన్ సెలెక్ట్ ద ఎంటైర్ డేట్స్. ఎంటీ సెల్స్ తీసుకోవద్దండి సెలెక్షన్ లో. బై మిస్టేక్ అది వచ్చినా మనకి ఫార్ములా రాంగ్ అయిపోతుంది. డోంట్ టేక్ ద ఎంటీ సెల్స్. ఓకే, నౌ అగైన్ కామా. అగైన్ ఇన్ ద డబుల్ కొటేషన్ రైట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ కొటేషన్ క్లోజ్. నౌ అండ్ సింబల్, ఇప్పుడు ఎండింగ్ డేట్. ఓకే, అండ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ సింప్లీ ప్రెస్ ఎంటర్. సి టోటల్ వచ్చేస్తుంది బిట్వీన్ ఇన్ దీస్ టూ డేట్స్. ఓకే, దిస్ ఫార్ములా ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఒకసారి మీకు ఈ ఫార్ములా నేను ఇక్కడ మళ్ళీ క్లియర్ గా కొంచెం అంటే కనిపిస్తుందో లేదో అనే డౌట్ తో ఒకసారి ఫార్ములా కాపీ చేసి మీకు ఇక్కడ పేస్ట్ చేసి చెప్తున్నాను ఇంకొకసారి. బికాస్ దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. ప్రతి దాంట్లోనూ ఈ ఫార్ములా మనకి మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది. ఫైండ్ అవుట్ ద సేల్స్ ప్రోడక్ట్స్ అనేసి మాటి మాటికి రిపీట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. సి సమ్ ఇఫ్. ఓకే, ఒకసారి ఎక్స్టెండ్ చేస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. నౌ అబ్జర్వ్ సమ్ ఇఫ్స్. ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఎంటైర్ సేల్స్ ప్రోడక్ట్స్ ఆన్ విచ్ బేసిస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. ఆ కాలం సెలెక్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ సేల్స్, క్వాంటిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆన్ ద వాట్ బేసిస్ అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ అది సెలెక్ట్ చేసుకుంటాం. కామా. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డేట్స్. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, హియర్ స్టార్టింగ్ డేట్. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ ద ఎంటైర్ డేట్స్ కాలం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండింగ్ డేట్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే we can find the totals in between two dates like this. Okay, very important. Please use this one. Okay, now the next concept is how can we set scroll bars to our data. ఎస్, మనము స్క్రాల్ బార్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేయాలో చూస్తాము. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీ హెడ్డింగ్స్ ఉంటాయి కదా మీ డేటాబేస్ లో. సో సెలెక్ట్ ఆల్ ద హెడ్డింగ్స్, కంప్లీట్లీ మీ హెడ్డింగ్, ఓన్లీ హెడ్డింగ్స్. ఓకే, సెలెక్ట్ దీస్ హెడ్డింగ్స్ అండ్ సింప్లీ కాపీ. కంట్రోల్ సి ప్రెస్ చేసి ఎక్కడైనా క్లిక్ చేసుకోండి అండ్ ప్రెస్ కంట్రోల్ వి. ఓకే, నౌ ఎస్కేప్ సో దట్ ఆ సెలెక్షన్ స్టాప్ అయిపోతుంది. ఎస్కేప్ ప్రెస్ చేశాను. నౌ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నౌ గో టు డెవలపర్ టూల్ కి వెళ్ళండి. ఇందులో ఇన్సర్ట్ కంట్రోల్స్ లో స్క్రాల్ బార్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ స్క్రాల్ బార్ అనే ఒక కంట్రోల్ ఉంటుంది. ఆ స్క్రాల్ బార్ ని సెలెక్ట్ చేసుకోండి. నౌ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అండ్ డ్రాగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ మన డేటాకి రిలేటెడ్ గానే నీట్ గా డ్రాగ్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ ఫర్దర్ గా వ్యూ బాగుంటుంది. ఇలా స్క్రాల్ బార్ అంతా డ్రాగ్ చేయండి. ఓకే, నౌ గో ఫర్ ప్రాపర్టీస్ లో మాక్సిమం వాల్యూ ఉంటుంది కదా, ఈ మాక్సిమం వాల్యూని యాక్చువల్ గా కొన్ని దానిలో 100, 3000 వరకు కూడా ఉంటుంది ఆ మాక్సిమం వాల్యూ. మీరు దీన్ని చిన్నగా సెట్ చేసుకోండి, లైక్ 50. ఓకే, ఒక మినిమం వాల్యూ. తర్వాత సెల్ లింక్. ఒక సెల్ ని మనము ఈ స్క్రాల్ బార్ కి లింక్ చేయాలి. ర్యాండమ్ గా ఎక్కడైనా పర్లేదు, ఒకసారి అలా క్లిక్ చేసుకోండి ఆ సెల్ లింక్ అండ్ సే ఓకే. ఓకే, నౌ
నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ ఒక చిన్న కోడ్ రాయాల్సి వస్తుంది, బికాస్ ఆ డేటా ఇక్కడికి రావాలి కాబట్టి. ఫర్ దట్ ఏం చేస్తారంటే ఈక్వల్స్ టు ఆఫ్ సెట్ కోడ్ రాస్తాం. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఆఫ్ సెట్ లో మన డేటాలో ఉన్న ఫస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కామా ఇందాక ప్రాపర్టీస్ లో ఏదైతే సెల్ ని సెలెక్ట్ చేసుకున్నారో అదే సెల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ప్రీవియస్లీ కూడా నేను J5 సెలెక్ట్ చేశాను ప్రాపర్టీస్ లో, సో ఇక్కడ కూడా J5 సెలెక్ట్ చేస్తాను. కామా నెక్స్ట్ హైట్ విడ్త్ పెట్టాలి ద స్క్రాల్ బార్ ది. సో 0,1 అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, ఫస్ట్ సెల్ ఒక డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని సింపుల్ గా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఎన్ని సెల్స్ కి కావాలి మీకు డేటా అంటే ఎంతవరకు స్క్రాల్ బార్ వర్క్ కావాలో అన్ని సెల్స్ కి ఆ డేటాని డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్ గా డేటా వస్తుంది. చిన్న అడ్జస్ట్మెంట్. ఓకే, సి ఎందుకంటే అది మన కాలం విడ్త్ అవి కావాలి కదా, అందుకు చిన్న అడ్జస్ట్మెంట్ జరగాలి అంతే. ఇక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ నెంబర్స్ లోకి వచ్చింది. ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకొని హోమ్ కి వెళ్ళండి. జనరల్ లో ఉంటుంది అది. జనరల్ నుంచి వాటిని షార్ట్ డేటాలో కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా డేట్ కూడా వస్తుంది. ఓకే, నౌ సి సో అలా ఫార్మాట్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అకార్డింగ్ టు దట్ ఓన్లీ మన డేటా ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సి లైక్ దిస్ డన్. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఇక్కడ డేటా సెలెక్ట్ చేసుకొని ఒక డిఫరెంట్ మోడ్ ఆఫ్ డేటా మనం అక్కడ చూయించుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద మెథడ్ టు సెట్ వన్ స్క్రాల్ బార్స్ ఆల్సో. ఇంపార్టెంట్ థింగ్ డోంట్ ఫర్గెట్, మనం డెవలపర్ కి వెళ్ళి స్క్రాల్ బార్స్ తీసుకున్న తర్వాత స్క్రాల్ బార్స్ ఒక ప్రాపర్టీస్. ఓకే, ఒకసారి డ్రాగ్ చేశాక ఒక చిన్న ప్రాపర్టీ, డోంట్ మిస్ దట్ వన్. ఈ ప్రాపర్టీలో మాక్సిమం లెంత్ ఇవ్వండి అండ్ సెలెక్ట్ దట్ సెల్ లింక్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. డిపెండింగ్ అపాన్ దీస్ ఓన్లీ వీ క్యాన్ గెట్ దట్ స్క్రాల్ బార్స్. ఓకే, సో యూ క్యాన్ సెట్ స్క్రాల్ బార్ ఫర్ అవర్ డేటాబేస్ ఆల్సో. నౌ ద అనదర్ టాపిక్ we are discussing about changing the language for our data. ఎనీ లాంగ్వేజ్ వీ క్యాన్ చేంజ్. ఏ లాంగ్వేజ్ లోకైనా చేంజ్ చేసుకోవచ్చు. చిన్న సింపుల్ ట్రిక్ ఐఎమ్ యూజింగ్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ కాన్సెప్ట్ అంతా చేసేటప్పుడు కంపల్సరీ దేర్ షుడ్ బి ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ వైఫై కనెక్షన్. అదొక్కటే చిన్న లాజిక్ ఇక్కడ. ఓకే, అది లేకపోతే మేబీ రాదు. సో జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ యూ కెన్ కనెక్ట్ యువర్ ల్యాప్టాప్, యువర్ డేటా టు ద ఇంటర్నెట్ ఆర్ వైఫై, సో దట్ automatically we can change entire data into any another language. ఓకే, సో ఫస్ట్ ఈ లాంగ్వేజ్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తామో చూద్దాం. నా డేటా ఇక్కడ అంతా ఇది ఉంది కదా, ఈ డేటాలో వాట్ ఎవర్ ఏ రోని ఐ మీన్ ఏ కాలమ్ ఆర్ ఎనీ రో ఏది మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటాని మనం ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ చేద్దాం, ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ దట్ ఫస్ట్ షార్ట్ కట్ ఈస్ సెలెక్ట్ ద డేటా. మీరు ఏదైతే డేటా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాను సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఫస్ట్ స్టార్ట్ ద ట్రాన్స్లేషన్. సో ద షార్ట్ కట్ ఈస్ Alt R and L. దెన్ ట్రాన్స్లేటర్ అని చెప్పి మనకు ఒకటి వచ్చేస్తుంది. ఫ్రమ్ ఆటో డిటెక్ట్ టు ద లాంగ్వేజ్. హియర్ ఐ హావ్ సెలెక్టెడ్ ద తెలుగు, బట్ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే ఎనీ లాంగ్వేజ్ వీ క్యాన్ చేంజ్ ద డేటా. ఆల్ ద లాంగ్వేజెస్ వచ్చేస్తాయి. ఎనీ లాంగ్వేజ్ లోకైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ ఆర్ అనదర్ అరబిక్, ఉర్దూ, ఎనీ లాంగ్వేజ్. ఓకే, భోజ్పూరి, వాట్ ఎవర్ కంప్లీట్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, నౌ ఫ్రమ్ ఆటో డిటెక్ట్ ఈ కాన్సెప్ట్ దగ్గర కర్సర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఏ కాన్సెప్ట్ అయితే మనం లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో సింప్లీ సెలెక్ట్ ద డేటా. ఓన్లీ సెలెక్షన్, నో నీడ్ ఆఫ్ ఎనీ కాపీ, ఇంకా వేరే ఆప్షన్ ఏం అవసరం లేదు. సెలెక్ట్ చేస్తే ఆటోమేటికల్ యూ కెన్ అబ్జర్వ్ ద డేటా ఈస్ కన్వర్టెడ్ హియర్. ఆ డేటా అంతా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నౌ ఒక్కసారి చూడండి, తెలుగులో కన్వర్ట్ చేయాలని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎంటైర్ థింగ్ తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నౌ ఈ డేటాని వి నీడ్ టు స్వాప్, బికాస్ ఇక్కడ కనిపించే డేటానే మనకు ఐ మీన్ ట్రాన్స్లేటర్ డిటెక్ట్ చేసిన డేటానే ఇక్కడ కాపీ పేస్ట్ చేయగలుగుతాం. ట్రాన్స్లేట్ చేసిన డేటాని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయలేం. దట్స్ వై యూస్ దిస్ సింబల్. ఈ సింబల్ యూస్ చేస్తే కింద కన్వర్ట్ అయిన లాంగ్వేజ్ డేటా మనకి పైకి వచ్చేస్తుంది. ఆటోమేటికలీ ఇట్ విల్ ఎక్స్చేంజ్. సో స్వాప్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్వాప్. ఓకే, సో స్వాప్ అయింది. చూడు, అబ్జర్వ్ చేయండి, డిటెక్టెడ్ డేటా తెలుగులోది ఇక్కడికి వచ్చేసింది. అవర్ ఓల్డ్ డేటా ఈస్ హియర్, రైట్? నౌ వేర్ యూ వాంట్ టు పేస్ట్ ఇట్, place the cursor there. Okay, select this one, only detected data, select and simply copy, Control C, click here and paste. Okay,
లైక్ దట్ వీ క్యాన్ చేంజ్ ఇన్ టు ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ లోకైనా ఇలా సింపుల్ గా చేంజ్ చేయొచ్చు. స్టార్టింగ్ లోనే చెప్పినట్టు కంపల్సరీ while converting this one, the laptop should be connected to our Wi-Fi or some internet so that this option will work. Okay, so use this one also. Now the next concept is we can set some barcodes. Okay, ఇక్కడ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సమ్ సీక్రెట్ కోడ్స్ కానీ బార్ కోడ్స్ కానీ సెట్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ అవర్ డేటాబేస్. అది ఇంపార్టెంట్. సో దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ వన్. ఫస్ట్ బార్ కోడ్ క్రియేట్ చేసుకుందాం. సో హియర్ రైట్ లైక్ బార్ కోడ్. ఓకే, నౌ హియర్ వి రైట్ వన్ ఫార్ములా. ఒక ఫార్ములా రాస్తాం ఇక్కడ. ద ఫార్ములా విల్ బి, let me increase the size so that you can easily see. అది చిన్న పాయింటే, వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ద ఫార్ములా విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఎట్ ఫస్ట్ నేను ఇంతకు ముందు బార్ కోడ్ సెట్ చేశాను, దట్స్ వై మీకు అదే వస్తుంది. లెట్ మీ సెట్ ద బార్ కోడ్ ఇన్ నెక్స్ట్ కాలం. ఓకే, హియర్ ఐ విల్ సెట్ ఇట్. నౌ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లో ఫస్ట్ రైట్ ద స్టార్. ఓకే, సో రైట్ ద స్టార్ ఫస్ట్. స్టార్ రాస్తున్నామంటే ఆల్ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి అక్కడ స్టార్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్. ఇది చిన్న ఫార్ములా మీకు కనిపించదు, దట్స్ వై ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. దట్స్ ఇట్. లెట్ మీ రైట్ ద ఫార్ములా నౌ. నౌ ఈజ్ ఈక్వల్ టు, నౌ స్టార్ అండ్ డబుల్ కొటేషన్ లో ఈ స్టార్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబుల్ కొటేషన్ క్లోజ్ అండ్ ఏ కాన్సెప్ట్ కి మనం బార్ కోడ్ సెట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, అదర్వైజ్ టెక్స్ట్, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఐఫోన్ అని కనిపిస్తుంది. బార్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాతనే మళ్ళీ మనకి ఐఫోన్ కనిపిస్తుంది. జనరల్లీ సేల్స్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా మనకు ఒక బార్ కోడ్ అయితే ఉంటుంది. ఓకే, సో దేనికి మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై అగైన్ వన్ అడ్రస్ ఆపరేటర్. After the double quotation start, star, double quotation close and simply press enter. Okay, first drag it down. ఈ ఫార్ములాని కింది వాటికన్నిటికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్, నేను దీనికి ఈ సెల్ కి సెట్ చేశాను కదా, దట్ సెల్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ బిట్వీన్ వన్ స్టార్ అండ్ అనదర్ స్టార్. ఓకే, ఇలా వస్తోంది అంటే మన బార్ కోడ్ కాన్సెప్ట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్ అని అర్థం. ఈ స్టార్ రాకపోతే మీకు ఆ కాన్సెప్ట్ రాదు. ఓకే, నౌ after that, now select here, go for the font లోకి వెళ్ళండి. జనరల్లీ ఈ ఫాంట్ కాన్సెప్ట్ ఏదైతే మనం రాస్తున్నామో అది స్టైల్ మీకు ఇక్కడ కనిపించదు. యాక్చువల్ గా అది రాసే ఫాంట్ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ లిబ్రీ బార్ కోడ్ అంటాం. ఓకే, సో టైప్ దట్ లిబ్రీ బార్ కోడ్ హియర్. క్లియర్లీ యూ టైప్ LIBRE అండ్ బార్ కోడ్ అని చెప్పి టైప్ చేయండి. లిబ్రీ బార్ కోడ్. స్పెషల్లీ టైప్ ద నెంబర్ లైక్ 128. సో 128 అనే నెంబర్ ని టైప్ చేయండి ఇన్ దట్ బార్ కోడ్. ఓకే, అండ్ సింప్లీ ప్రెస్ ఎంటర్. ఓకే, సో నౌ సెలెక్ట్ ద ఎంటైర్ సెల్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ యాజ్ ద లిబ్రీ బార్ కోడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ లైక్ LIBRE బార్ కోడ్ and convert into 128. Okay, press enter. See, automatically the entire cell will convert it into this barcode. Concept is here the font text has to be typed manually type చేయాలి. అది మీ దగ్గర ఫాంట్ స్టైల్ ఉంది అంటే ఇట్ విల్ బి ఓకే. సపోజ్ ఫాంట్ స్టైల్ లేకపోయినా ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ యాజ్ ఏ లిబ్రీ బార్ కోడ్ 128, automatically entire text will be converted into barcode. Okay, so use this one also. So now let us create one effective search bar. Okay, so databases లో search bar creations ఎలా చేయాలో చూద్దాం with a simple formula, but it is very 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 effective for your database creations. Okay, first మన హెడ్డింగ్స్, నావి ఇక్కడ సింపుల్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాను కదా. సో copy that headings first, Control C, press Control C, click here and press Control V. Okay, here we will get the headings first. ఈ హెడ్డింగ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత నౌ ప్రెస్ ఎస్కేప్ కీ సో దట్ ద సెలెక్షన్ ఆప్షన్ విల్ స్టాప్స్ దేర్. నౌ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఆటో ఫార్మాట్ చేసేసుకోండి. వ్యూ కోడ్ యూజ్ చేయండి. నేను ప్రీవియస్ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పాను.
వ్యూ కోడ్ యూజ్ చేసినా కూడా ఎవ్రీ టైమ్ ఇలా ఆటో ఫార్మాట్ చేయాల్సిన పని లేదు. సో వీ క్యాన్ డూ దట్ వన్. ఓకే, సో ఫస్ట్ ఇలా మనం కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ డేటా ఆటోమేటిక్ గా ఇది రావాలి. సో ఈజ్ ఈక్వల్ టు గో అండ్ సెలెక్ట్ దిస్ సెల్ అండ్ ప్రెస్ ఎంటర్. సో వి గెట్ దట్ ఫస్ట్ డేటా. నౌ సెకండ్ డేటా నుంచి మనం ఫార్ములా రాస్తాం. అట్లీస్ట్ వన్ సెల్ లో ఉన్న డేటా మనకు అక్కడ ఉండాలి, సో దట్ ఇట్ విల్ మ్యాచెస్, అదర్వైజ్ ఇట్ డోంట్ మ్యాచెస్. సో ఓన్లీ ఫస్ట్ సెల్ ఒక డేటా ఒకటి ఇలా ఈక్వల్స్ టు ఆ సెల్ ని అక్కడ క్లిక్ చేసి పెట్టేసుకోండి. నౌ ఈక్వల్స్ టు dget, okay, bracket start. dget is the function where we can get the entire database details regarding to the criteria or the field names. Okay, so ఈ dget function యూజ్ చేస్తూ మనం ఎన్ని కండిషన్స్ అన్న రాయొచ్చు, డేటాబేసెస్ లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. Now select the first entire database here with the headings. హెడ్డింగ్స్ తో పాటు సెలెక్ట్ చేసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. డోంట్ గెట్ ఈవెన్ వన్ ఎంటీ సెల్, ఒక్క ఎంటీ సెల్ కూడా రానివ్వకుండా చూసుకోండి వైల్ సెలెక్టింగ్. ఓకే, నౌ ప్రెస్ F4 సో దట్ ద సెల్స్ విల్ లాక్. సెల్స్ లాక్ అయితే ఏమవుతుందంటే డేటాబేస్ లో ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనం ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ ఏదైతే మన డేటాబేస్ ఇంకోటి రిప్లికేట్ చేస్తున్నామో అక్కడ కూడా మనకి చేంజెస్ అవుతాయి. ఓకే, నౌ కామా. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ సెల్. ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. నౌ అగైన్ ప్రెస్ F4 సో దట్ ద సెల్స్ విల్ లాక్. నౌ నెక్స్ట్ కామా. సో ఫస్ట్ సెలెక్ట్ ద డేటాబేస్. డేటాబేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ నేమ్ మనం ఏ రోలో అంటే ఏ సెల్ లో అయితే మనం ఇది రాస్తున్నామో ఆ సెల్ లో ఉన్న డేటా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కామా. నౌ సెలెక్ట్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద సర్చింగ్ బార్ డేటాబేస్ అండ్ ప్రెస్ F4 టు లాక్ ద సెల్స్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, దీన్ని కంప్లీట్ గా నెక్స్ట్ రోస్ కన్నిటికి కూడా కాపీ చేసేసుకోండి లైక్ దిస్. ద ఫార్ములా విల్ బి కన్వర్టెడ్. డేట్ రిలీజ్ ఉంది, ఇది నెంబర్ లోకి వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ సపోజ్ ఇలా వచ్చాయి అనుకోండి, జనరల్ గా ఉంటుంది, దానికి వెళ్ళేసి మనము షార్ట్ డేటా లాంగ్ డేట్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎంటైర్ థింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే, నౌ సెలెక్ట్ ద ఎంటైర్ డేటాబేస్, గో ఫర్ ఫార్మాట్. ఫార్మాట్ లో ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. అదర్వైజ్ యూజ్ దట్ వ్యూ కోడ్ కాన్సెప్ట్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. నా అబ్జర్వ్, సపోజ్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను లైక్ గెలాక్సీ అండ్ ప్రెసింగ్ ఎంటర్, ద డేటా విల్ ఆటోమేటికల్లీ చేంజెస్ హియర్. ఓకే, సో చూసారు కదా అన్ని ఫంక్షన్స్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ and let us meet in another class.